హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం మీద హీరో అల్లు అర్జున్ స్పందించారు. 'పుష్ప 2' ప్రీమియర్ చూడడానికి తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి థియేటర్ వద్దకు రీసెంట్‌గా వచ్చారు రేవతి. అయితే ఆ థియేటర్‌కి ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ కూడా సినిమాను చూసేందుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడగా ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవతి మృతి మీద సంతాపాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో అందరికీ నమస్కారం. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్‌ని చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్ళాం. క్రౌడ్ ఎక్కువగా వచ్చింది. సినిమాని చూసొచ్చాక మరుసటి రోజు మాకు తెలిసిందేంటంటే ప్రీమియర్ చూసేందుకు వచ్చిన ఒక ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయని, ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్న రేవతి గారు దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఈ విషయం తెలిసాక 'పుష్ప 2' టీమ్ మొత్తం చాలా బాధపడ్డాం. గత 20 ఏళ్లుగా మేము థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇట్లా జరగలేదు. కానీ మొన్న సడెన్‌గా ఇలా జరిగేసరికి చాలా బాధపడ్డాం అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. రేవతి గారు మృతి చెందిన వార్త తెలియగానే మేము 'పుష్ప 2' సెలబ్రేషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే ప్రేక్షకులను థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్ వద్ద ఇలా జరగడం చాలా బాధించింది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేమేం చేసినా రేవతి గారు లేని లోటు నా ఫ్యామిలీకి తీర్చలేం. కానీ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. నా తరఫున రేవతి గారి కుటుంబానికి 25,00,000 ఆర్థిక సాయం ప్రకటిస్తున్నా. ఆమె కొడుకు ఆసుపత్రి ఖర్చులు కూడా మేమే భరిస్తామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. మేమంతా సినిమాలు చేసేది మీరు ఫ్యామిలీతో థియేటర్‌కొచ్చి ఎంజాయ్ చేసి సెలబ్రేషన్స్‌తో ఇంటికి పంపిద్దామని. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థాంక్ యూ అంటూ అల్లు అర్జున్ ప్రకటన చేశారు. అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పెట్టినటువంటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అలా థియేటర్ వద్ద జరగడం చాలా బాధగా ఉందని రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మేమేం చేసినా, ఎంత మాట్లాడినా ఆమె లేనటువంటి లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నేనున్నా. నా తరఫున 25,00,000 సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. చికిత్స ఖర్చులు భరిస్తాం. అలాంటి ఊహించిన సంఘటన జరిగినప్పుడు మాకు ఉత్సాహం ఉండదు. మీరు వినోదాన్ని పంచాలన్నదే మా ప్రయత్నం. సినిమాలు చూసేందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అంటూ అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. అయితే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అల్లు అర్జున్ ఈ వీడియోలో క్షమాపణ చెప్పకపోవడం, అసలు క్షమాపణ ఫీల్ అవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను చాలా పెద్ద అల్లు అర్జున్ అభిమాని. మీకు తెలుసు, మన ఛానెల్‌లో వీడియోలు చేస్తుంటాం. అల్లు అర్జున్ పాజిటివ్‌గా. ప్రతి వీడియో అల్లు అర్జున్ పాజిటివ్‌గా చేస్తాం మనం. కానీ ఇక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్‌ని 25,00,000 ఇచ్చినందుకు, ఆ కుటుంబానికి అండగా నిలబడతానన్నందుకు, పిల్లాడి ఖర్చుల్ని చూసుకుంటానన్నందుకు, హాస్పిటల్ ఖర్చుల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ అక్కడ జరిగిన సంఘటనలో సంధ్య మేనేజ్‌మెంట్ ఎంత తప్పుందో, అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్ ఎంత తప్పుందో, అల్లు అర్జున్ కూడా అంతే తప్పుంది. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ వచ్చారని పోలీసులు చాలా స్పష్టంగా, క్లియర్‌గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఏకంగా డీసీపీ చెప్పినటువంటి మాట. దాని గురించి ఈయన ప్రస్తావించకపోగా పోలీసులు చెప్పినట్టు అది కరెక్ట్ కాదు. మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాము. కానీ పోలీసులకి ఎందుకో అట్లా మిస్‌ఇన్ఫర్మేషన్ ఎళ్ళింది అనే మాట ఈయన ప్రస్తావించలా. అంటే పోలీసులు చెప్పిందాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సుంటది. ఏదో యాంటీ ఫ్యాన్స్ చెప్పేది కాదు కదా! పోలీసులే చెప్పారు స్వయంగా. సో, ఖచ్చితంగా పోలీసులు ఆ మాట చెప్పినటువంటి దాన్ని ఈయన ప్రస్తావించలేదు. పోలీసులు చెప్పిన దాన్ని ఆయన కండెమ్ చేయలేదంటే, ఈయన ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఈయన వస్తుంటేనే కదా ఇంత పెద్ద స్టార్, ఈయన టైర్ 2 స్టారా? ఈయనేమన్నా టైప్ 3 స్టారా? టైర్ 4 స్టారా? కిరణ్ అబ్బవరమా? లేకపోతే రామ్ పోతినేనా? లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన ఇలాంటి ఇంత పెద్ద సూపర్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఎగబడతారు జనాలు. వేలాది మంది చూడ్డానికి ఎగబడతారు. కాబట్టి ఆయన బయటికి రావడం, సెల్ఫీలు దిగడం, ఓపెన్ టాప్‌లో రావడం ఎవరు రాకూడదు ఇంత పెద్ద హీరోలు. 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు', 'పవన్ కళ్యాణ్' లేకపోతే 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్' ఈళ్ళందరూ వస్తారా ఇంత పెద్ద ఇంత చిన్న కంజెస్టెడ్ ప్లేస్ అది. సంధ్య థియేటర్ యాజమాన్యం ఆ టైంకి గేట్ తీయలే. ఈయన వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదనేటువంటి వ్యాఖ్యలు పోలీసులు కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ముందు చెప్పకుండా వచ్చారు, సడెన్‌గా వచ్చేసారు. అన్ని క్లియరెన్స్‌లు తీసుకోకుండా అని. చిన్న ప్లేస్‌కి, ఒక చిన్న కంజెస్టెడ్ ప్లేస్‌కి ఆల్రెడీ అక్కడ బోలెడు ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. మామూలుగానే ఎవరు లేనప్పుడే రోడ్డంతా రద్దీగా ఉంటది ఆ రోడ్. అలాంటి చోటకి ఇంత పెద్ద సూపర్ స్టార్ వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇదంతా జరిగిందనేది పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ ఆ విషయాన్ని కూడా ఎత్తకుండా నా వల్లే జరిగింది, నా తప్పు కూడా ఉంది. కేవలం ఆయనదే తప్పని అంట్లా. నా తప్పు కూడా ఉంది. ఇలా జరగడానికి చాలా బాధాకరం. నన్ను క్షమించండి. ఒక్క మాట నోట్లోంచి రాలేదు ఆ మనిషికి. ఎంత ఫ్యాన్ అయినా అసహ్యం వేసింది నాకు.